హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. సో ఈరోజు మనం వీడియోలో ఏం చేయాలంటే, మనం జనరల్గా డేటా ఏదైతే ఉందో ఈ డేటాను హైడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసి హోమ్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫార్మాట్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇలా హైడ్ అనే ఆప్షన్ ఉంది కదా. హైడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మన హైడ్ కాలమ్స్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ హైడ్ అయ్యాయి, చూశారు కదా. ఇలా మనం హైడ్ చేసేవాళ్ళం, రైట్. మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ అదే ఫార్మాట్ ఆప్షన్లోకి వెళ్ళి హైడ్లోకి వెళ్ళి మన అన్హైడ్ ఏదైతే ఉందో అన్హైడ్ కాలమ్స్ అంటే మళ్ళీ మనకు ఇలా వచ్చేటివి. అలా కాకుండా చిన్న ట్రిక్తో ఫార్మాట్ ఎలా హైడ్ చేయాలనేది చూడబోదు. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇక్కడ మైనస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ మైనస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, డిఏ అనే కాలం హైడ్ అయిపోయింది. చూడండి, డిఏ కాలం వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే డిఏ కాలం హైడ్ అయిపోయింది, చూసారా. ఇలా మనం హైడ్ చేసుకోవచ్చు. హైడ్ అనే ఆప్షన్ యూజ్ చేయకుండా ఎలా అనుకున్నప్పుడు ఇక్కడ నేను జనరల్ ఇక్కడ ఇంకో షీట్లోకి వెళ్ళి చూడండి. మనం ఇంతకు ముందు లాగానే సెలెక్ట్ చేయడం, ఎన్ని అయితే కావాలో అన్నీ సెలెక్ట్ చేసేసుకొని డాటా ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ అంటే హైడ్ అవుతుంది, రైట్. హైడ్లో హైడ్ కాలమ్స్ అంటే హైడ్ అవుతుంది, రైట్. మళ్ళీ అన్హైడ్ కావాలంటే అదే ఫార్మాట్లో హైడ్లోకి వెళ్ళి అన్హైడ్ కాలమ్స్ అంటే ఓకే అవుతుంది, రైట్. ఇలా కాకుండా మనం డైరెక్ట్ ఫార్మాట్తో చేయాలనుకున్నప్పుడు ఏవైతే డాటా హైడ్ చేయాలనుకున్నా అవి సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి రైట్ యారోను ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకు హైడ్కి సంబంధించిన ఆప్షన్ పైన వస్తుంది, చూశారు కదా. ఇక్కడ మైనస్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసిన డాటా అనేది హైడ్ అవుతుంది, చూసారా. మళ్ళీ ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయగానే అన్హైడ్ అవుతుంది. ఈ విధంగా మనం హైడ్ అన్హైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో బార్, ఈ హైడ్ బార్ని తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ అదేవిధంగా షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ యారోని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా హైడ్ ఆప్షన్కి సంబంధించిన బార్ అనేది వెళ్ళిపోతుంది, ఆఫ్ అవుతుంది, చూశారు కదా. ఇలా మరొకసారి చూపారు. మనకు ఏ డాటా అయితే హైడ్ చేయాలనుకున్నామో ఆ డాటాను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రైట్. కీబోర్డ్ మీద షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి రైట్ యారో ప్రెస్ చేయగానే మనకు హైడ్కి సంబంధించిన ఆప్షన్ పైన వస్తుంది. క్లిక్ చేసుకొని మన ఆ డాటా అనేది హైడ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్లస్ మీద క్లిక్ చేయగానే హైడ్ అవుతుంది. ఇలా మనం చూస్ చేసుకున్న డాటాను హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు సింపుల్ క్లిక్తో అని. ఒకవేళ ఆ హైడ్కి సంబంధించిన ఆప్షన్ అనేది మనం ఆఫ్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ యారోని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా హైడ్కి సంబంధించిన ఆప్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది, చూశారు కదా. ఇలా ఇలాంటి మరెన్నో ట్రిక్స్ మీకు తెలియాలనుకున్నప్పుడు మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది, మీకు యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నమస్కారం.